ప్రత్యేకమైన ఈ తలంపుల కోసం ఈ దివ్యమైన పూజలో ప్రార్థన చేద్దాం. ఈ నెల పోయిన మంచిగా కాలు ఆపరేషన్ జరిగినందుకు దేవుడు చేసిన సకల మేలులకు మరియు ఇవి బాగా చదవాలని దేవుడు జ్ఞానంలో ప్రాయంలో అక్కడ దీవించాలని పూజకోవారు సీత వస్తుంది. మామిడి ఆరోగ్యం బాగుపడాలని దేవుడు వారిని దీవించి కాపాడాలని పూజకోవారు వస్తుంది. ఈనాడు పరీక్షలు రాసినటువంటి జైన సాయనాథ్ దేవుని అనుగ్రహం జ్ఞానంలో పరిపూర్ణంగా దీవించుకుని జ్ఞాపకశక్తిని ప్రసాదించి మంచి ఫలితాలు పొందడానికి దేవుడు దీవించాలని పూజకోవారు సిస్టర్ ఆరోగ్యమే సిస్టర్ ఆత్మలోని విశ్రాంతిని దేవుడు పరలోక ప్రాప్తిని కలుగు చేయాలి. ముఖ్యంగా వీరి యొక్క ఆత్మ దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలి. ఈ లోకంలో చేసిన తగిన పాపం అని పరలోకంలో నిత్య వారికి వీళ్ళని దయచేసి కూడుకోవారు. సిస్టర్ కోరిగా మారిన జ్యోతి సాధన పాపులమ్మ రామంత్రి భాగ్యమ్మ తోమాశ్రీ విజయభాస్కరి ఆత్మను దేవుడి నిత్య విశ్రాంతిని పరలోక ప్రాప్తిని కలుగు చేయాలి. వారి పాపాన్ని పరలోకం దేవుడు వారిని వారి వీళ్ళని దయచేయాలని పూజకోవారు. తెలిసమ్మ వారి మరణించినటువంటి కొన్ని మైకల్ సుశీలమ్మ వీరి యొక్క ఆత్మకు దేవుడి నిత్య విశ్రాంతిని మోక్ష ప్రాప్తిని ప్రసాదించాలి. అలాగే కలవకుర్తి బాలస్వామి, కలవకుర్తి మరియమ్మ, కలవకుర్తి సుజామ, కలవకుర్తి యూరుమే, సిమోన్, మనమే, జ్ఞానసుందరి, యూరురాజు మరణించినటువంటి వీరి యొక్క ఆత్మకు దేవుడి నిత్య విశ్రాంతిని పరలోక ప్రాప్తిని కలుగించాలి. తప్పిదములు మరణించి దేవుడు పరలోక ఆత్మభాగ్యాన్ని దయచేయాలి. పూజకోవారు దేవదాస్ వారి వస్తుంది. ప్రత్యేకమైన రీతిలో ఈనాడు ఫాదర్స్ డే జరుపుకొనిగా ప్రతి ఒక్క తండ్రి దేవుడు దీవించాలని కుటుంబంలో ఉన్నటువంటి విలువలకు కట్టుబాటు మన ప్రతి తండ్రి కూడా ఒక తండ్రిగా తన విలువలను పొందిన ప్రతి తండ్రికి దేవుడు దీవించి ఆ విలువలను ప్రసాదించాలని ముఖ్యంగా ఉన్నపాటి దేవదాస్ ఉద్యోగం దేవుడు ఆయురాలను ప్రసాదించాలని దేవుని యొక్క దయవల్ల వారిని దీవించి కాపాడాలని పూజకోవారు. అవినాశ్ ఇతరులతో పాటు మన వ్యక్తిగత జోడీకరించి ప్రత్యేకంగా ఈ యొక్క దీవెనల పూజలో ప్రార్థన చేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నమః. మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. అని జోసెఫ్ రెడ్డి దేవుడు చేసిన మేలు రాబోకాలం దేవుడు వారికి తోడు ఉండాలని ఫలించడం ఆధ్యాత్మిక ఆత్మలో వారి కుటుంబం మెరుగుపడాలని దేవుడు దీవించాలని మరణించినటువంటి సత్ప్రకాశ్ రెడ్డి కమ్మమ్మ మారిని విజయనమ్మ ఆత్మకు దేవుడిని తెలుస్తాన్ని పరలోక ప్రాప్తిని కలుగు చేయాలని పూజ కోరువారు. క్రీస్తునామమునందు ప్రియ సహోదరి సహోదరుల ఈనాడు తల్లి సభ
దైవరాజ్య వ్యాప్తిలో మన విశ్వాసం నిలుపుకోవడం ఎలా? దైవరాజ్య విస్తరణ చేయడంలో మన వంతు కృషి చేయడం ఎలా? ఈ దైవరాజ్య వ్యాప్తిలో మనం మన విశ్వాసం బలపడేలా ఈ విషయాలు ధ్యానించమని కోరుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేత, తలంపు చేత, వాకు చేత దేవునికి దైవరాజ్య వ్యాప్తిలో ఆటంకపరుస్తున్న అడ్డుగా ఉన్నటువంటి ప్రతి క్రియను దేవుడు మలినపరిచి చక్కదిద్ది సరైన మార్గాన్ని ఎన్నిక చేయాలి. ఒకవేళ మన తల్లి వల్ల, మన పాపం వల్ల విరుద్ధంగా దేవుని పాపం ఉన్నట్లయితే దేవ పాపమైనా ఆ పాపం క్షమించమని పశ్చాత్తాపడుతూ దేవుని పాపమైనను కోరుకుంటాను.
భూసర్వేశ్వర నిలుల వారి దర్శనమే కనికరించి మా ప్రార్థనలకు నీ సహాయం లేచి బలహీనమైన మా మానవ స్వభావం ఏ కారణం సాధించలేదు. కావున నీ కృపా సాయంతో మేము నీ ఆజ్ఞను పాటించి నీ చిత్తానుసారం చేసుకున్నట్లు అనుగ్రహించు. మీతో పవిత్రాత్మ కలిసి జీవించి పాలించి మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. చిన్న ప్రకారం కొరింథీయులకు రాసిన 2
శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనం ఈ గృహమున ఉన్నాము. దీనిని విడిచినను ఆయనను సంతోషపెట్టవలననియే వాంఛింతుము. ఏలైనా మనమందరూ న్యాయ విచారణకై క్రీస్తు యందు అవ్వబడవలను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడువి కానీ భౌతిక శరీరమున వారు వరచిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసూలబడును. ఇది ప్రభువు వాక్కు. యేసు జనసమూహంతో ఇట్లనే, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడు తన పొలంలో విత్తనము వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొంచుండగా వాని తెలిపే విత్తనము మొలకెత్తి తిరిగి పెద్దవచ్చుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటువెంబడ కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయ ఆరంభించును. యేసు మరలా ఇట్లనే, దేవుని రాజ్యం దేనితో పోల్చదగదు? ఏ ఉపమానంతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవు గింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కల అన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలతో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానం ద్వారా యేసు వారికి బోధించెను. ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ
ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ఉపమాన మూల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపారు. ఇది క్రీస్తు సువిశేషము. కళ్ళు మూసుకుందాం. మనం ఆలోచించిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు? యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి సభ ఈనాడు సామాన్య 11వ ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి యొక్క పఠనాలు తల్లి సభ బోధిస్తున్న బోధన మీద అలసిపోయినటువంటి బ్రతుకులకు, కృంగిపోతున్నటువంటి మనిషికి, నలిగిన శరీరానికి, నలిగిన మనసుకు ఓర్పునిస్తుంది నాటి పట్టణాలని కూడా. అనగా నేను ఏమి లేనివాడను, చిన్నవాడను, చేతగాను, శక్తి సామర్థ్యం లేనివాడను, నేను ఎదిగేది ఎలా, వృద్ధి చెందేది ఎలా, అభివృద్ధి పదంలో నడిచేది ఎలా అని ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే ఆశాభావంతో తన యొక్క ఉన్నత స్థితి కోసం ఎదురు చూస్తున్నాడో, దేవుడు అలాంటి సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప సమృద్ధిగా పొందగలరు అని అభయాస్తానిస్తుంది. దేవుడు ఒక వ్యక్తితో కానీ, దేవుని యొక్క శక్తి తన యందు కానీ, దేవుని యొక్క ఆశీర్వచనాలు తన కుటుంబం మీద కానీ ఉంటే ఎంత వృద్ధిలోకి వస్తారు, ఎంతగా ఉన్నతమైన స్థితిని పొందుతారు, దేవుడు వారిని ఎంతగా దీవిస్తారు అనేది ఈనాడు పట్టణాలన్నీ కూడా మనకు వివరణ చేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణాన్ని ఆలోచించాము. దీని యొక్క పూర్వ పదాలు చూసినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలు బాబిలోనియా ప్రవాస జీవితం జీవిస్తున్న కాలంలో వారు చేసినటువంటి పాప ఫలితం ఆ ప్రవాస జీవితం. యాగే ప్రభుని విడనాడారు, విచ్చలవిడిగా వారి జీవితాన్ని జీవించారు, ప్రవర్తించారు, అన్య దేవతలను కొలిచారు, ఆరాధ్యంగా. అందుకే వారు శిక్షను పొందుతున్నారు. ఇలాంటి సమయంలో, ఇలాంటి గడియలో ఎజికియేలు ప్రవక్త పలికిన మాటలు, ఆయన ఊరటనిచ్చే మాటలు, ఆయన వారికి చెప్పే మాటలు, ఇదిగో నేను నాశనమైపోతున్నాను, మా జీవితం శిథిలమైపోతుంది అని వాపోతున్నప్పుడు వారికి చెప్పే ఊరటైన మాటలు. దేవుడు వారికి కొలువై ఉన్నారు, దేవుడు వారి పక్షాన ఉన్నాడు, దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారి యందు ఉన్నాడు అని తెలియపరుస్తున్నాడు. దేవుడు వారి యొక్క సన్నిధికి చేరాడు. దీనిని పూర్తిగా వర్ణిస్తూ ప్రవక్త కలిగిన మాటల్లో రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. యావే ప్రభు త్వరలో ఇజ్రాయేల్ ప్రజలను తమ స్వదేశానికి స్వతంత్రులుగా స్వేచ్ఛగా జీవించడానికి
తీసుకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది మెస్సయ్య రాజ్యం సమీపించింది, విస్తరణ అవుతుంది. దైవరాజ్యం సమీపించింది, విస్తరణ అవుతుంది. ఈ మాటలను ఉచ్చరిస్తున్నాను. అందుకే ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, శోధనతో మరుగుతున్నప్పుడు తమకు ఎలాంటి సహాయం చేదోడు వారికి వస్తుందని, ఎవరు వారిని రక్షిస్తారని, ఎవరు వారి అక్కడ చేర్చుకుంటారని వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడి వైపు మళ్ళీ దేవుడు మీ అందరికీ మంచి రోజులు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో మీకు అంతా కూడా సమయంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుడు అనుగ్రహించే ఉన్నత స్థితి, దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. మీ అందరి జీవితాలు వికసిస్తాయి, అభివృద్ధి పదంలో మీరు నడుస్తారు, సంతోషిస్తారు, మీకు ఆనందము కలుగుతుంది, మీకు ఊరట ఒసగబడుతుంది అని పలుకుతూ ఉన్నారు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధ గ్రంథంలో మనం కొంతమంది విశ్వాసపరమైన సత్యాలను వెల్లడి చేసిన వారిని ధ్యానించుకున్నప్పుడు ఈ పరమదర్శకం మనకు బోధపడుతుంది. అందులో మోసే యొక్క జీవిత చరిత్ర మనం గమనించినట్లయితే మనకు మన యొక్క కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూసినట్లయితే వాక్యంలో సెలవిస్తుంది, ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగట మన్ను పూసి తారు పూసెను. ఆ పెట్టెలో బిడ్డను ఉంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దుబ్బల నడుమ ఉంచెను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. చూడండి, కన్న తల్లి ఒక తెగను, బానిసత్వంలో జీవిస్తున్నటువంటి తెగ, వారి యొక్క భక్తులు బానిసత్వంలో కొట్టి వేటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ జాతి అని చెప్పుకోవడానికి కూడా వారికి సాహసించలేదు. ఒకవేళ తెలిస్తే ప్రాణము పోతుంది. ఈ గడియలో ఆ తల్లి చేసిన పని, ఈ బిడ్డలో ఒక నైలు నదిను, ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టెలో ఉంచి దాచి వదిలివేయాలనుకున్నది. ఆ తల్లికి తెలియదు ఆ బిడ్డ ఆ నదిని దాటిస్తాడు. దేవుడు ఏర్పాటు, దేవుని యొక్క క్రియలు మన ఆలోచన వంటివి కావు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 16వ వాక్యం. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను ఒక చోట చేర్చి వారితో, నీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షమైనని ఆయన మీతో నేను చూడవచ్చునని ఐగుప్తు దేశంలో మీకు పెట్టిన యాతనన్నిటినీ గమనించింది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా. నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూసినట్లయితే
వాక్యం సెలవిస్తుంది. నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేతిని చాపి దాని పాయలుగా చేయము. ఇశ్రాయేలు సముద్రం నడుమ పొడినేల మీద నడిచిపోదురు. చూడండి, ఎర్ర సముద్రాన్ని దాటి తన యొక్క జాతి పేరు కానీ లేకపోతే తన బతుకు బానిసత్వంలో కొట్టిమిట్టాడుతున్న ఆ వ్యక్తి జమ్ముగడ్డిలో ఆ నదిలో ప్రవాహంలో వదిలిపెట్టిన వ్యక్తి ఆ నదిని దాటించడానికి దేవుడు ఎన్నిక చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఎడారిలో నడిపించాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, కష్టాల్లో, బాధల్లో, వేదనలో, శోధనలో నీవు ఉన్నప్పుడు, ఎలాంటి సహాయం నీకు అందనప్పుడు, ఎవరు నీకు తోడు లేనప్పుడు, ఎవరు నిన్ను హక్కున చేర్చుకున్నప్పుడు, కనుమరుగై ఉన్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, ఆ స్థితిలో దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీకు ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు నిన్ను తన హక్కున చేర్చుకుంటాడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఇది నిదర్శనం. మోసే తన యొక్క జీవిత విధానం మనకు వివరణ అవుతుంది. సామూయేలు యొక్క జీవిత చరిత్రను చూసిన మనము పరిపూర్ణంగా వ్యక్తమవుతుంది. మనము పూర్ణంగా తెలుసుకోగలుగుతాం. ఆ వ్యక్తం చేయబడిన ఆ నిగూఢ రహస్యం, విశ్వాస సత్యము వెల్లడి చేస్తూ మొదటి సామూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డలకి అనుకొని శిశువునకు సమూయేలు అని పేరు పెట్టింది. ఆయన 3వ అధ్యాయంలో చూసినట్టే 10వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. అంతటా ప్రభువు ప్రత్యక్షమై నిలిచి వెనుకటి పాదగా సమూయేలు అని పిలిచెను. అతడు ఆనతీమో నీ దాసుడు ఆలోచిస్తూనే ఉన్నాడు అని పలికాడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఆ తల్లి, నీవు నా బిడ్డనిచ్చావు కాబట్టి నేను నీకు ఈ బిడ్డను సమర్పిస్తాను అని ఆ 3వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని చూస్తాం. ఊడియం చేయడానికి దేవాలయంలో ఆ బిడ్డను సమర్పిస్తారు. ఆ బిడ్డను సమర్పించిన తర్వాత దేవుడు ఆ బిడ్డను ఎన్నుకున్న విధానాన్ని అక్కడ వ్యక్తం చేస్తున్నాడు. ఏలితో అక్కడ ఆ దేవాలయంలో నిద్రించుండగా దేవుడు 3 పర్యాయాలు చెప్తారు. సమూయేలు సమూయేలు. కానీ 3వ పర్యాయం మాత్రమే తన యొక్క గురువు అయిన ఏలి ద్వారా తెలుసుకుంటాడు. నీ వెళ్ళి పట్టుకో, నిన్నెవరైనా మళ్ళీ పిలిస్తే నువ్వు పలకవలసిన మాట ఏమిటి? ఆమెమో నీ దాసుడు ఆలోచిస్తుంది అన్నాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, దేవాలయంలో దేవుడి సన్నిధిలో ఊడిగం చేస్తున్న వ్యక్తి, దేవుడు ఎన్నిక చేసిన విధానం, దేవుడు తనను మలుచుకునే విధానం. తర్వాత వాక్యం మనం ఆలోచించినట్లయితే 3వ అధ్యాయం 10వ వాక్యం తర్వాత నుంచి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదర, ఈ రీతిగా ఈ దినం ఏమి కుటుంబం నేను చేసిన కార్యం వల్ల చేసి దాన్ని పరిపూర్తి చేయదలుచుకున్నాను అని తెలిసిన తర్వాత తనతో ఏలితో చెప్పినప్పుడు, ఆయన యొక్క మాటలు ఆలకించినప్పుడు, సమూయేలు యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఏలి అంటున్నాడు, ఇది
దేవుని యొక్క పలుకులు, దేవుని యొక్క మాటలు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ ద్వారా పలుకుతున్నాడు అన్న సత్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా మనం గొప్పగా భావించే వ్యక్తి దావీదు మహారాజు. మొదటి సాముయేలు గ్రంథము 16వ అధ్యాయం 1వ వాక్యం మనం గమనించినట్లయితే, నేను సౌలును రాజుగా ఉండనియలేదని ఎంతకాలం దుఃఖించును. కొమ్మును ధైర్యంతో నింపుకొని పయనమైపోను. బెత్లెహేము వాసి యెషయా కొరకు నేను పంపెదను. అతని కుమారులో ఒకరిని రాజుగా ఎన్నుకొని నేను చెప్పాను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. దావీదు యొక్క పిలుపును ఇక్కడ మనం గమనిస్తున్నాం. రాజుగా ఎన్నిక చేసే విధానం. ఆయన ఎక్కడున్నాడు? గ్రంథంలో చూస్తే మనకు తేలికగా ఉంది. ఆయన ఎక్కడున్నాడు? పొలంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. అక్కడ వృత్తాంతంలో మనం గమనించినట్లయితే మొట్టమొదట నేను పోను అన్నాడు. తర్వాత సరే పోవాలి, దేవుని కలిగిపోతున్నాడు. కొమ్ముతో ఆ ధైర్యం నింపుకున్నాడు, దాన్ని తీసుకుని పోతున్నాడు. ఈసారి ఆ యొక్క కలిగిన కుమారులు ఒకరిని నేను రాజుగా ఎన్నిక చేస్తాను అన్నాడు. ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. నీ కొడుకులను పిలువంటే మొదటి వాడు చాలా బలాఢ్యుడు. ఇతరుని నేను ఎన్నిక చేయాలనుకున్నదంటే కాదు. తర్వాత రెండో వ్యక్తి, ఇతరుని నేను ఎన్నిక చేయాలనుకున్నది ఇతను కాదు. రూపము కానీ ఎత్తును కానీ చూసి నీవు భయపడదు. నేను ఇతరుని నిరాకరిస్తున్నాను. ఈ విధముగా దేవుడు పలుమార్లు పలికిన తర్వాత అప్పుడు ఆయన ఈ రీతిగా అంటున్నాడు, ఇదిగో నీ కుమారులందరూ వీరేనా? అప్పుడు ఆయన చెప్తున్నాడు, కడగొట్టు వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు పొలములో గొర్రెలు కాయించున్నాడు. ఆయన పలుకుతున్నాడు, ఎవరైనా పంపించి పిలవనంపు. వచ్చిన తర్వాత నేను కోరిన వాడు ఇతడే, ఇతనిని అభిషేకించు అని దేవుడు పలుకుతున్నాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. అసమాన్ని ఏ శక్తి సామర్థ్యం లేదనుకున్న వారిని, ఆకారం కానీ పుష్టి కానీ లేకపోతే బలార్థం కానీ ఆకారంలో లేని వారిని దేవుడు ఎన్నిక చేసిన విధానం, దేవుడు పంచుకునే విధానం, దేవుడు పరవాయిగా చేసుకునే విధానం. ఒక రాజసింహాసనంలో రాజుగా ఎన్నిక చేస్తున్నాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, మన జీవితంలో కూడా చాలా క్రియలలో మనము మన అందరి జీవితాన్ని చేసిన విధానాన్ని కూడా చాలా చిన్నతనంగా భావిస్తూ ఉంటాం, చిన్నదిగా వ్యవహరిస్తూ ఉంటాం. ఒక చిన్న మాట నేను తెలియజేస్తా. ఒక వ్యక్తి నీటిని ఏ పరిస్థితుల్లో ఎలా తన యొక్క లేకపోతే శక్తి సామర్థ్యాలను తెలుసుకుంటాడో, దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో, లేకపోతే ఏ విధంగా ఉంటాడో చూడండి. నీవు బయట వెళ్తూ ఉన్నావు, ఎవరైనా నీ మీద నీళ్ళు వస్తే ఏమవుతుంది? కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది, లేకపోతే తిట్టాలనిపిస్తుంది. కొట్టావు లేకపోతే తిట్టావు, ఏమో జరుగుతుంది. ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత అదే నీరు వర్ష రూపంలో చుక్కచుక్క పెడితే ఏమవుతుంది? ఆనందం అవుతుంది. ఎందుకంటే పాడి పంటలు పడతాయి, కొద్దిగా వాతావరణం చల్లబడుతుంది, మనము సంతోషంగా ఉంటాము. కొంతమంది ఇంకా ఆనందంగా వర్షంలోనే తడుస్తారు. అదే నీటి బిందువు దేవాలయం వెళ్ళిన తర్వాత పూజారి నీకుగా
కొద్దిగా వేసిన ఏం చేస్తాం? ప్రసాదంగా స్వీకరిస్తాం, దాన్ని చదువుకుంటాం. నేను చదివిన తీర్థం కూడా భక్తితో స్వీకరిస్తాం. తేడా ఏముంది? అందరికలా మీరే, కానీ నీ స్థితి, నీ పరిస్థితి దాన్ని మారుస్తుంది. ఒక దగ్గర కోపతాపాలతో ఉంటావు, ఇంకొక దగ్గర నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఇంకొక దగ్గర భక్తిని, విశ్వాసాన్ని, దేవుని వైపు మరల్చే విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసే విధానాలే. మనకి ఎదురయ్యే కష్టాలు కానీ, బాధలు కానీ, శోధనలు కానీ, లేకపోతే ఇంకా హీనంగా దీనస్థితిలో ఉన్నప్పుడు కానీ మనం చూసే విధానం అంతే. దాన్ని మలుచుకోవాల్సింది మనమే, దాన్ని ఎదుర్కోవాల్సింది మనమే. ఏ రూపంలో చూస్తామో, ఏ విధంగా స్వీకరిస్తామనేది మన చెంతనే ఉంటుంది. దేవుడు మన కోసమే అభయం మాత్రం, ధైర్యం ఉంటుంది. దేవుడు మన చెంత ఉన్నాడు. కానీ మనం చేసే క్రియను కొంతమంది 100%, కొంతమంది 99%, కొంతమంది 50%. ఆ పరిస్థితులు, ప్రభావాలు ఒకరిని ఎక్కువగా పీడిస్తాయి, ఇంకొకరిని తక్కువగా పీడిస్తాయి. కానీ పీడించడం మాత్రం అందరికీ ఉండదు, ఆ కష్టం మాత్రం అందరికీ ఉండదు, బాధ మాత్రం అందరికీ ఉండదు, వేదన మాత్రం, శోధన మాత్రం. కుటుంబంలో కష్టాలు లేవంటే ఎవరైనా నమ్మకండి. కష్టాలు ఉండాలి, ఉంటేనే ఈ కుటుంబం దేవుడు సంతోషంగా ఉన్నాడు. కష్టాలు లేవంటే అది ఎవరికి నమ్మేదానికి లేదు. ఏ బాధలు లేవంటే మనిషి శరీరమే ఏదో లోపం, ఏదో ఒకటి ఉండాలి. అప్పుడే నీకు నీ జీవనమో లేకపోతే నీ జీవితమో సంతోషమయంగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉప్పొంగిపోతామనేది తెలుస్తుంది. అందుకే ఈనాటి పట్టణాలను కూడా మనకు వివరిస్తాయి. వేదన చెందదు, బాధపడదు, దిగులు చెందదు. నేను నీ దేవుడిని, నేను నీతో ఉన్నవాడనే, నేను నిన్ను నడిపించేవాడనే అనే వాక్యాలు మనకు వివరిస్తున్నాయి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుతాం. ఒక చిన్న మంద నీవు భయపడతావు. ఇది చిన్న పరీక్ష అనుకోండి, లేకపోతే ప్రతి ఆదివారం 2 ప్రశ్నలు అడుగుతా. 10 ప్రశ్నలు అయిన తర్వాత మంచి ప్రైజ్ కూడా ఉంది. మొదటి ప్రశ్న, ఏ సువార్త నుండి తీసుకున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయము వచనం. ఓ చిన్న మంద భయపడదు. ఏ సువార్త నుండి తీసుకునబడింది? ఏ సువార్త అధ్యాయము, పరిశుద్ధ వాక్యములు, ఈ వాక్యం. అది కొద్దిగా ఎవరైనా తెలుసుకుంటే జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క రాజ్య నిర్మాణం, లేకపోతే దేవుని యొక్క విస్తారం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నడిపింపు అనేది చాలా సాధారణం. నేను విత్తనం వేశాను, నీరు పోసాను, కాబట్టి విత్తువాళ్ళకు నేనే, నీరు పోయేవాళ్ళు నేనే అనుకుంటాను. కానీ పెరగాలి, అది పెద్దదవ్వాలి, వృద్ధి చెందాలంటే దేవుని యొక్క అనుగ్రహము ఉండాలి. యేసు ఆరాధన, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. మన యొక్క జీవన విధానంలో కూడా ఆలోచిస్తాం. ఈ దేవుని యొక్క రాజ్యంలో నేను స్వార్థం బోధిస్తున్నాను, లేకపోతే నేను మంచిగా పాడుతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను, అద్భుతమైన విధంగా నేను ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో దైవ కార్యాలు, దేవుని అనుగ్రహాలు పొంది ఉన్నారు అని అనుకుంటూ ఉంటాను. కానీ వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే వాక్యంలో సెలవుస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వాక్యాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వాక్యాలు. నేను విత్తనం నాటిని అనగా ఇక్కడ పౌలుడు పలుకుతున్నాడు. ఆ మాటను కొరింథీయుల ప్రజలకు చెప్తున్నాడు. నేను విత్తనం నాటిని, అపోలో అనే వ్యక్తి నీరు పోశాడు, కానీ దాని పెరుగుదలను ఇచ్చినది దేవుడే. యేసు ఆరాధన, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. దైవరాజ్య వ్యాప్తిలో దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరణ చేయడంలో మనం చేసే మన వద్దులో, మనం ఆలోచించే విధానంలో దేవుడి పలికే మాట. పౌలు భక్తుడు పరిపూర్ణంగా తాను విశ్వాస
సత్యాన్ని తెలుసుకున్న తర్వాత చెప్పిన మాట. నేను అనగా పౌలు భక్తుడు అంటున్నాడు, నేను విత్తనాన్ని నాటాను అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేను ఇదిగో మీకు ప్రకటించాను, బోధించాను. నా అనుచరుడైన అపోల్లో దాన్ని కొద్దిగా మెరుగుపరచాడు, నీరు పోసాడు, దాన్ని శుభ్రం చేశాడు. లేకపోతే ఎదుగుదలకు దాన్ని ఏమంటాము, దానికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు. చెప్పండి చెప్పండి. ఇద్దరు కాబట్టి రెండు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం రెండు అలాగా ఒక 10 క్వశ్చన్లు వేసిన తర్వాత ఎవరైతే కరెక్ట్ ఇద్దరు పోటీ పడ్డారు కాబట్టి నెక్స్ట్ ఆదివారం కూడా ఛాన్స్ ఉంది. తర్వాత అప్పుడు 10 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన వారికి మంచి ప్రైజ్ కూడా ఉంది. దాని గురించి కూడా తర్వాత వివరిస్తాం. ఇలా మనము ఈ బోధనలు కానీ లేకపోతే స్వార్థాలు విలువలు కానీ తెలుసుకున్నప్పుడు దానిని పాటించాలని తపంతో ఉన్నప్పుడు పలికిన మాటలు. ఎందుకంటే పరిపూర్ణంగా ఇది దేవుడే చేస్తారు. ఇవనుకుంటా ఒక భర్తగా కుటుంబంలో, ఒక భార్యగా కుటుంబంలో ఈరోజు ఒక విన్నపం రాస్తూ ఒక పలుకుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన రోజు అని అందరి తండ్రి కోసం ప్రార్థన చేయండి. చెప్పిన 2 నిమిషాలకే నా ముఖము కలయిక చూసింది. ఎమ్మడే చెప్పింది, ఏదో పోగొట్టుకున్నట్టున్నారు, ఏదో లోపం ఉంది. ఎమ్మడే ఆమె చెప్పినప్పుడు మా తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు ఏమి ముఖ భావాలు చూపలేకపోయాను. కారణం ఏమిటంటే ఆ కుటుంబానికి లేకపోతే ఆ కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ స్థానం, తండ్రి స్థానం ఏ విధంగా ఉంటుంది అనే విధానంలో చాలా మనం ఆలోచించే విధానం ఏంటంటే, నేను కష్టించి పని చేస్తున్నాను, నా బిడ్డలను పోషించాను, నా బిడ్డలను నేను మంచి చదువులు కానీ ఉద్యోగం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ సమయంలో వారి యొక్క ఫలితాలు సరిగా లేకపోతే వేదన వస్తుంది, కుమిలిపోతారు, కొన్నిసార్లు బాధపడుతుంటారు. వారు పరిస్థితి ఉన్నతంగా లేకపోతే ఏదైనా కష్టాల్లో ఉంటే బాధపడుతూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, విత్తువారు కానీ దానికి నీరు పోసేవాడు కానీ నీ వైపు ఉండవచ్చు కుటుంబంలో. కానీ పెరుగుదల చేసేవాడు, ఎదుగుదల చేసేవాడు, అభివృద్ధి పదంలో చేసేవాడు దేవుడు మాత్రమే. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విధానం, మన జీవితంలో మనం చూసినట్లయితే మనం ఏ విధంగా ఉండాలి, ఇదిగో పరిపూర్ణమైన ఈ క్రియను వ్యక్తం అవుతుంది. ఇక్కడ అక్కడ కాదు, ఈ యొక్క దైవరాజ్యం మనము ఆలోచించే విధానం కాదు. కనబడుతుందా కంటికి, వినపడుతుందా చెవికి, అది రుచికరిస్తుందా నోటికి అనేది కాదు. స్వార్థలో చాలా చక్కగా వాక్యం సెలవిస్తుంది. లూకా స్వార్థ 15వ అధ్యాయం 20వ వాక్యం చూద్దాం. లూకా స్వార్థ 17:20వ వాక్యం. దేవుని రాజ్యము దేవుని రాజ్యం కంటికి కనబడినట్టు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక ఇదిగో అదిగో అక్కడ ఉన్నది అని ఎవరు చెప్పగలరు. ఏదైనా అది మీ మధ్యనే ఉన్నది. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. కాబట్టి ఆ దైవరాజ్యం అనేది నీ చెంతనే ఉంది, నీలోనే ఉంది, నీతోనే ఉంది. మీరు ఎక్కడైతే 2 3 నా నామం
కూడి మీరు ఉంటారు, ప్రార్థిస్తారు, పంచుకుంటారు, ఆనందంగా ఉంటారు, శాంతి సమాధానం ఉంటారు. అదే దైవరాజ్య ఉనికి మీ మధ్యనే ఉంది. చిన్న కార్యములు కానీ గొప్ప కార్యములు కానీ ఫలాలు అందించేవాడు దేవుడు. ఇవి ఏ కార్యంలో చిన్నది కానీ పెద్దది కానీ. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వాక్యాన్ని చూస్తున్నాం. ఓ చిన్న మంద భయపడకు. లూకాసు వార్త 12. ఓ చిన్న మంద భయపడవలదు. మీ హృదయము ఉండదు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. కాబట్టి ఒక చిన్న మంద నీకు భయపడవద్దు, దిగుచనవద్దు, నేను నీ దేవుడు. ఎందుకంటే ఈ విస్తారంగా ఉండేది, లేకపోతే ఈ పరిపూర్ణమైనది, ఈ ఫలించేది, తిరిగి పెద్దదైంది, ఘనతనిచ్చేది, ఉన్నతమైన స్థితి, నీ విశ్వాసం వెలువచ్చేది. ఇదిగో ఆవగింజ ఏ రూపంలో ఉన్నదో ఆ చిన్న ఆవగింజ భూమిలో పడినప్పుడు తిరిగి పెద్దదై వృక్షమై సకల జాతి పక్షులకు కానీ అందరికి కానీ సేదరించుతుంది. అదేవిధంగా నీ కుటుంబంలో కూడా నీవు వ్యక్తిగతంగా నీవు ఉన్నతంగా ఉంటావు, బలంగా ఉంటావు, నీ విశ్వాసము బలపడుతుంది. ఎప్పుడు క్రీస్తు నీ చెంత, క్రీస్తు నీతో ఉంది, క్రీస్తు నిన్ను నడిపిస్తే నీవు పరిపూర్ణంగా ఉంటావు. దేవుడు ఉంటే నువ్వు చేసే పని, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీకున్న స్థితి దేవుడు భాగ్యమైన స్థితిగా మారుస్తాడు, ఉన్నతమైన స్థితిగా మారుస్తాడు. నీ తలంపులు కానీ నీ యొక్క జీవితం కానీ దుర్బలం కాదు, ఉన్నతంగా ఉంటుంది, మహోన్నతంగా దేవుడు నిన్ను చేస్తాడు. అందుకే మత్తయి సువార్తలో చాలా చక్కటి వాక్యాన్ని ఆరంభిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యం. మత్తయి సువార్త నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాల నీవు చెప్పవలసినది అవును లేదా కాదు అని సరిపోచాలి. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చును. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. కాబట్టి నీ శరీరంలో ఉండే ఆ వెన్నుక నల్లగా తెల్లగా మార్చలేవు, తెల్లగా ఉండేది నల్లగా. చాలా ప్రయత్నాలు అందరూ చేస్తారు, రంగు వేసి మార్చాలి. ఎన్ని రోజులు? 3 రోజులు, వారం రోజుల్లో నేను తర్వాత మళ్ళీ మామూలు స్థితి. అలాంటి స్థితిలో ఉన్న నీవు తెలుసుకోవాల్సింది ఏమిటి? అవును కాదు అన్న మాత్రం, దానికి మాత్రమే సరిపుచ్చుకో. అంతకు మించి ఇంకేమీ ఉండకూడదు. అవును కాదు. ఒకవేళ అంతకు మించి ఏదైనా ఉన్నదంటే అది దుష్టుని యొక్క మాటలే, దుష్టు క్రియలే అంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థమైన సత్యం, అలసిపోయిన, కురిగిపోయిన, నలిగిపోయిన జీవితాలను పొరగించేది, వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, ఎదగాలి, ఉన్నతంగా ఉండాలి, కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, బిడ్డలు చక్కగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అని భావనతో ఉంటూ ఉన్నాము. ఆ సమయంలో మనకి ఎదురయ్యే కష్టాలు కానీ, బాధలు కానీ, వేదన కానీ, శోధన కానీ దాన్ని జయించడానికి ఎలాంటి సహాయం లేనప్పుడు, ఎవరు హక్కున చేర్చుకున్నప్పుడు, కనుమరుగైపోతే, ఎవరు రక్షించలేకపోతే, ఆ స్థితిలో దేవుడు పలుకుతున్న మాట
నేను నీతో ఉన్నాను. నువ్వు చిన్న మంద, నీవు భయపడవలదు. నేను దీవిస్తాను, నేను ఆదరిస్తాను. నీకు మంచి రోజులు ఉన్నాయి. ఇదిగో నిన్ను ఉన్నతంగా నీ జీవితాన్ని వికసిస్తుంది, అభివృద్ధి పథకంలో నడుస్తావు, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని పలుకుతున్నాను. ఆ కృప సానుగ్రహం ఆనాడు ఇజ్రాయేల్ పలికిన విధంగా దేవుని మాటగా నీతో నాతో పలుకుతున్నాడు. దేవుని ప్రార్థన చేద్దాం. మనం దీవించబడాలి, మన కుటుంబం దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి. దేవుని యొక్క శాంతి సమాధానం మీద పితా పుత్ర పవిత్ర నామమున అందరిపై వేచించి మనకు విశ్వాసాన్ని కలిగిన పరలోకమున తల్లిదండ్రులు పాటిస్తున్నటువంటి మన ఫ్రాన్సిస్ గురువులు దేవుని యొక్క వాక్యాన్ని, ఊరటనిచ్చే వాక్యాన్ని ఇతరులకు బోధించడం, వారికి దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి, ఆయుధాలతో ఆయన నడిపించాలి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన తెలుసుకుని పాటిస్తున్నటువంటి మేత్రాలను, ముఖ్యంగా మన యొక్క నేత్రాలను, గురువులు, కన్యాస్త్రీ విశ్వాసాలను నడుస్తున్నారు. ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టం, బాధలు, వేదన, శోధన, లోకమన్యం శోధని ఎల్లప్పుడూ వారు రక్షితంగా వినబడిన వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే రీతిలో దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారిని నడిపిస్తున్నారనే సత్యాన్ని తెలుసుకొని ప్రేమ పదంలో దేవుని సత్యాన్ని బోధించే ధైర్యాన్ని కొనసాగించండి. ఓ ప్రభావం మేము చేయి ప్రార్థన ఆలకించండి. చేయండి. మన కుటుంబాలందరి కోసం ప్రార్థన చేద్దాం. కష్టాలు, బాధలు, వ్యాధి, శోధనలు జయించడానికి శక్తి లేదు, సన్నగిలిపోతూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ రీత్యా ఎన్నో శోధనలు, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, సఖ్యత లేక, ఎదురయ్యే కష్టాలు, వీటన్నిటిని ఎదుర్కోవడానికి, వీటిని జయించడానికి ఓదార్పుగా దేవుని మాటలు బలంగా ఉంది. దేవుని శక్తి ఉన్నది, దేవుడు మనతో ఉన్నాడు. చిన్న మంద, నీవు భయపడవలేదు, నేను నీకు తోడుగా ఉన్నాను అని పలికిన ప్రభువు భయ హస్తంతో మనం విశ్వాసపదం నడుపుతాం, బలాన్ని పొందుతాం, దేవుని శక్తిని పొందుతాం. దేవుని కృప అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద, మన బిడ్డ మీద, మన యొక్క విచారణ మీద, మన యొక్క సంఘం మీద చేస్తాము. ఈ మనవుడు మా నామమున క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము తండ్రి. వారంలో పుష్పాదులతో మృదువంజుల కానముతో
ప్రీతికరమునకు ప్రార్థించండి. ప్రార్థించదము సర్వేశ్వర. ఇక్కడ సమర్పించిన అర్పణ ద్వారా మానవ స్వభావానికి అవసరమైన 2 అవసరం తీర్చుతున్నాము. నూతన జీవ ప్రసాదించిన దివ్య సంస్కారం ఆహారంగా పోసుకోబడుచున్నది. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్మల్ని నూతనీకరించబడుచున్నాము. మీ సహాయంగా మా దేహాత్మ పరిపూర్ణంగా నీకు సమర్పించుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. మన దేవుడైన యెహోవానికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మేము మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏదైనా క్రీస్తునందరి సమస్త జీవనము మీకు పరిచయించుటవి. అతని పరిపూర్ణత మాకందరకు బాగున్న స్థితిని అతని దైవ స్వభావం కలిగిన తను తాను వ్యక్తం చేసుకుని శిలువయందు దారిపోసిన తన రక్తం ద్వారా సమస్త సృష్టికి శాంతి నసిగను. కావున సర్వం కంటే అత్యున్నత గౌరవ పాత్రుడే అతను విధించు వారందరికీ నిత్య రక్షణకు కారణమయ్యాయి. కావున దూతల సమేతమున మేము మీ స్థితిగా చేయుట ఎంతనగా పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు దాని వందేన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దయాని వందేన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 ఓ ప్రభు, నీ విధంగా పవిత్రుడు సర్వపవిత్రుడు కోటేది కనుక ఈ పవిత్రాత్మ ద్వారా ఈ కారణ పరిశుద్ధ పరిపాలిస్తున్నాం. ఈ దినం ఈ మా ప్రభు యేసుక్రీస్తునామని శరీర రక్తములు అగునుగాక. పాడుబడుటకు ఇష్టము తమ్ముగా పగించుకునినప్పుడు అపమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరం.
భోజనానంతర పాత్రమునందు మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరినీ తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిబంధన యొక్క నా వ్రతపు పాత్ర ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారపోయవలెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణం తాను స్మరించిన జీవమస్యకు రక్షణ పాత్రని సమర్పిస్తున్నాం. నీ సమకరించి నీ పరిచయం చేయడం మమ్మ పాత్రలు చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాం. క్రీస్తు శరక్త పానివారం పవిత్రాత్మ ఐక్యపరచినందుకు మాట్లాడుతున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా క్షీణించిన జ్ఞాపకం ఉంచుకొనండి. మా ప్రాంశించిన గురువులను, మా గాలిగాలి అపోస్తలిక పీఠాధిపతులను, గురువులతో కూడా మమ్మల్ని నీ ప్రేమలో పరిపూర్ణ చేయండి. ప్రత్యేకించి ఇక దివ్యమైన పూజలో వెల్లడిస్తున్నట్టు విన్నపాలు కిన్నెర పోలయ్య, శ్రీ ఇద్వి మామిడి ఆధారం పరిపూర్ణమైన ఆయుధాలతో దీవించి కాచి కాపాడండి. ముఖ్యంగా పరిచయాలని చేయ సాయం దీవించి కాచి కాపాడండి. మరణించినటువంటి సిస్టర్, ఆరోగ్యమైన సిస్టర్ మారెడ్డి జోజిరెడ్డి, సాధు పాపలమ్మ, రామమూర్తి రెడ్డి, భాగ్యం తెరిసా రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కులపాటి మైకల్, సుశీలమ్మ, కలవకుర్తి బాలస్వామి, మరియమ్మ, సుజానమ్మ, మేరీ, సిమోన్, అలానే జ్ఞానస్కందరి వీరి ఆత్మలకు తెలిసిన పనులకు ప్రాప్తి కలుగచేయడం. సాధు అవినాశ్ రెడ్డి కలప వారిని దీవించి కాపాడండి. కొన్నిపాటి దేవదాస్ వారిని దీవించి కాచి కాపాడండి. మా తనంతులు మా యొక్క కోరికలు మా యొక్క విన్నపాలు జోడి గురించి మేము ప్రార్థన చేయొచ్చు కదా తండ్రి. ఈ వేడి సమయంలో ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కష్టాలను, బాధలను, వ్యాధులను జయించి దిగుతుంది. నీవు పొసిగిన అభయాస్తం భయపడటం వచ్చినంతా నేను నీ దేవుడు ఆదరించండి, కాపాడండి. మా కుటుంబాలను మీ చెందవస్తున్నాను. ఉత్తమమైన చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరం చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచిన వారిని నిజ ప్రకాశం తెచ్చిన మాదిరిపై దయచూపు. దేవుని కనికర రైతులు మరి తపోస్తులతో ఆదరణ సేవ చేస్తున్న జ్ఞాపకాలందరితో మా కృతి జీవన భాగం దయచేయడం. ఒకరి వారిని కలిసి నేను నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన ప్రార్థన ఉచితంగా జీవించడం పరలోకమున మా యొక్క తండ్రి కేవలం రక్షింపు మా యోజన మాకు శాంతి ప్రసాదింపు మీ దయాకరణ పాపను ఎన్నికల తండ్రి కాపాడు మీ మోక్షాంతం మా రక్షణ యేసు క్రీస్తు ఆత్మ నిరీక్షించుకుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. నీ అపోస్తలు వచ్చిన ప్రభు అయిన యేసు మా ఆత్మని తిప్పక నీ విశ్వాస పరీక్షకు నీ ప్రకారం నీ సభకు శాంతి ఐక్యతను అనుగ్రహింపు. యుగయుగము జీవించు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇది సర్వేశ్వరుని వెలుగులా ఇదిగో మీకు పాపను పరిహరించు ప్రభు. ఇది ఇందుకు పిలువబడిన నీరు ధన్యులు.
స్నేహితుడావో క్రైస్తవుడా ప్రభు నిన్నుల కాకులలాడే స్నేహితుడావో క్రైస్తవుడా ప్రభు నిన్నుల కాకులలాడే పాపుల శరణములాడి ప్రభువును పొందినో Amen.
క్రీస్తునామందు ప్రియ సహోదరి సహోదరుల 7, 8, 9 జూన్ మాసం 2024 చిల్డ్రన్స్ క్యాంప్ ఘనంగా చేసుకోవడానికి సహకరించిన గురువులు, కన్యాశ్రీలు, సంఘ పెద్దలు, ఉపదేశులు, విశ్వాసులు, తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మనకు స్పాన్సర్ చేసినటువంటి గీతమ్మ జానవాడి సభ కుటుంబం 5,000 రూపాయలు, ప్రేమన్ బాలరాజ్ బ్రేక్ఫాస్ట్ వారు ఇచ్చిన కోవిడ్స్ వారి కుటుంబం 5,000 రూపాయలు, కొన్నిపాటి విజయదేవదాస్ 2,000 రూపాయలు, ఏ థోమస్ రెడ్డి 2,000 రూపాయలు, గంటం సింహారాయణ వారి కుటుంబం 2,000 రూపాయలు, మామిడి హరియమ్మ 2,000 రూపాయలు, బండి 1,000 రూపాయలు, రాచమల్ల హరితారెడ్డి 150 పిల్లలందరికీ కూడా, అలాగే ఒక స్పెషల్ బ్యాగ్ కూడా ఇచ్చి ఉన్నారు. మొన్న వర్షిని పిల్లలకు కావలసిన క్లాత్ వేయి స్పాన్సర్ చేసినట్టు ఉన్నారు. జాలా ప్రభావతమ్మ 5,000 రూపాయలు, ప్రతిమ రాజన్న వారి కుటుంబం 1,000 రూపాయలు, మొత్తం క్యాష్ 25,000 రూపాయలు. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసు. గట్టిగా అలాగే ఆయన ఖర్చు 3 రోజులకు గాను ఆదివారం కూడా ఇక్కడ వాటర్, కూల్ వాటర్ 1,500 రూపాయలు, తర్వాత గ్లాస్, తర్వాత ప్లేట్స్ 3 రోజులకు గాను భోజనానికి 1,200 రూపాయలు, పిల్లలు ఇక్కడికి రావడానికి విలేజ్ నుంచి తీసుకురావడానికి 5,000 రూపాయలు, తర్వాత ఈ యొక్క చిన్న ఆటల పోటీలో వాటి యొక్క గిఫ్ట్ 3,000 రూపాయలు, గురువులకు వచ్చినటువంటి శాపాలు, తర్వాత మాస్ ఎలక్షన్స్ 8,200 రూపాయలు, తర్వాత ఆ రోజు క్యాష్ 2,500 రూపాయలు, తర్వాత భోజనానికి వాటికి సిద్ధపరచడానికి ప్రొవిజన్స్ 8,000 రూపాయలు, గుడ్డు 150, 600 రూపాయలు, చికెన్ 3,450 రూపాయలు, వెజిటబుల్స్ 3,000 రూపాయలు, తర్వాత సహకరించిన పనులు చేసిన వారికి 3,000 రూపాయలు, తర్వాత గ్యాస్ ఇంధాన్ని, తర్వాత కొన్ని తీసుకొచ్చి ఉన్నారు 1,550 రూపాయలు, మొత్తముగా 41,000 వచ్చిన అమౌంట్ 20,500 రూపాయలు. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుస్తుంది. గట్టిగా అలాగే ప్రత్యేక విధంగా ఆత్మ సిస్టర్లు అక్కడ మనకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ఉన్నారు, అన్నీ కూడా సిద్ధపరుచున్నారు. ఒక మాట చెప్పాలి, ఎందుకంటే ఈ సమయంలో వచ్చినటువంటి సహకరించినటువంటి పెద్దలు అయితేనేమి, తర్వాత టీచర్లు అయితేనేమి, సిస్టర్లు అయితేనేమి, ఫాదర్లు అయితేనేమి, అందరూ చాలా వరకు అక్కడే ఉన్నారు, పిల్లలతోనే ఉన్నారు. వర్షం పడుతున్నారు కానీ అలాగే జపాన్ నేర్పించడంలో, తర్వాత పిల్లల వదిలి కూడా ఇంటి దగ్గర ఫోన్లు వస్తున్నాయి, పోవాలి, అయినా కూడా అక్కడే ఉన్నారు. అంటే పిల్లల మీద ప్రేమ, మమకారం. అలాగే వారు కేటాయించిన సమయం కూడా, కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భోజనానికి కూడా ఇంటికి వెళ్ళడం అక్కడే భోజనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పేరు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసు. చాలాసార్లు నేను చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ జ్ఞానస్నానం తీసుకున్నా, మ్యారేజ్ జరిగిన, కన్ఫర్మేషన్ జరిగిన, రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ పేరు కరెక్ట్గా రాసామా, మీ తల్లిదండ్రుల పేరు కరెక్ట్గా రాసామా లేదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ కన్ఫర్మేషన్ తీసుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైనా కానీ జ్ఞానస్నానం తీసుకుంటే మీ పేరు నమోదయ్యేది ఒకసారి మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మ్యారేజెస్ కూడా ప్రత్యేకంగా మరి ఒకసారి తెలియజేస్తున్నాం. ఇది సహకరించినటువంటి ఈ క్యాంపులో అందరికీ పేరు టీచర్లు అయితే, తర్వాత వారికి సహకరించినటువంటి 3 రోజులు కూడా మంచి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి బాబు గవాలి గట్టిగా తప్పలు కూడా చాలామంది కూడా పేరెంట్స్ అయితే, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, టీచర్లు అయితే, సిస్టర్లు అయితే అందరం కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చించినందుకు 150 మంది పిల్లలంటే
మేము ఒక 20-30 మంది 20-30 మంది చూసుకోవడానికి 150 మంది పిల్లలు. అయినా కూడా చాలా వరకు ఇంకా సదుపాయాలను గమనించాలి. సదుపాయాలు ఇంకా కనిపించినప్పుడు పిల్లలు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. చాలా గడియల్లో నేను చూసిన మాట, సిస్టర్లు కానీ టీచర్లు కానీ నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా సమయానుకూలాన్ని బట్టి కాకుండా ప్రతి పని వారే చేసి దగ్గర అన్నీ చూస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా సిస్టర్ డయానా, సిస్టర్ విజయ సహకరించినందుకు చాలా కష్టపడ్డారు. వారి మంచి మనసు దేవుడు వారి పరిచయం గొప్పగా నేను సంగట్టిగా తప్పకుండా వారి మంచి మనసు దేవుడు ఆశీర్వదించారు. ప్రతిసారి స్పాన్సర్ చేసినప్పుడు కూడా చెప్పదు పాల్గొంటారు. నేను చెప్తూనే ఉంటాను. వాళ్ళు ఇచ్చినప్పుడల్లా చెప్పదు పాల్గొన్న పేరు అనుకుంటారు. మళ్ళీ నేను చెప్తూనే ఉంటాను. ఈసారి కూడా సిస్టర్ మనకు 10,000 రూపాయలు ఇచ్చారు. దాంతో కలిపితే 35,000 రూపాయలకి ఖర్చు అయింది. 41,000 రూపాయలు. కేలికతలు కూడా అలాగే మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, బ్యాప్టిజం సర్టిఫికేట్ కానీ, అప్లికేషన్ సర్టిఫికేట్ కానీ అవసరమైన తీసుకున్నప్పుడు మరి ఒకసారి చెప్తున్నాను, నమోదు చేసి అక్కడ రిజిస్ట్రేషన్ మీకు ఒకవేళ ఆఫీస్ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయినా కోడ్ చేయాలి. నెంబర్ కోడ్ చేస్తాను, రిజిస్ట్రేషన్ ఉంటే నెంబర్ కూడా కోడ్ చేస్తాను. కాబట్టి మీకు అవసరమైతే తీసుకోండి. ప్రతిదానికి మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ ఏం కావాలి, బ్యాప్టిజం సర్టిఫికేట్ ఏం కావాలి, వాళ్ళు అడిగారు కావాలని మీరు కావాలి. ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు పడవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇబ్బందులు పడడం అంటే నేను రాసింది అది రిజిస్ట్రేషన్ అది కరెక్ట్గా ఉందనుకో వాళ్ళు చెక్ చేసినా అది ఉన్నట్లే, అది రాయలేదు. కాబట్టి ఏదైతే అవసరమైందో సర్టిఫికేట్లు మీరు అవి తీసుకోండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ నంబరు తర్వాత పేరు నమోదైన రీతిలో అన్ని రాసి ఉండటం జరుగుతుంది. చాలా వరకు వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, మీకు అవసరమైతే మాత్రమే బ్యాప్టిజం సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ తీసుకోండి. లెటర్ అయితే దేనికైనా పర్వాలేదు, మీరు ఏమడిగినా కానీ చాలా ఫ్రీగా ఏ విధానికైనా లెటర్ ఇస్తాం. కానీ రిజిస్ట్రేషన్ మాత్రమే కొద్దిగా ఆలోచించి మీకు అవసరమైన మాత్రమే తీసుకోండి. చివరి అంటే అందరూ వేచించుకుంటాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన దివ్యాహారం నీ విశ్వాసం నీతో అనుభవించు ఐక్యతను సూచిస్తున్నది. ఇది నీ శ్రీసభైన సమైక్యతను నెలకొల్పుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో గాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నుండి కాచి కాపాడను కాక. మరి ఒక మాట, పోయిన పండుగ దినం అంటే పిల్లలు భద్రమైన దివ్య ప్రసాదాన్ని స్వీకరించడానికి జ్ఞానంలో ఉన్నటువంటి జాన్మణి సార్ గీతమ్మ, అలాగే సరోజ మేడం, తర్వాత మావోస్ మేడం, సిస్టర్, మీరు కేవలం జ్ఞానంగా ఉండటమే కాదు, దేవుడి చేసిన అదృష్టము, అలాగే వారి కోసం కూడా ప్రార్థన చేయండి. సహకరించిన మీకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోయి సమాప్తమైంది. క్రీస్తు ప్రేమ సేవలో జీవించండి. పాట నంబర్ 215. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆదియు మనకు అరుగేదు, సూర్యుడు మనకు అరుగేదు, రాజు మనకు అరుగేదు, సూర్యుడు మనకు అరుగేదు.
ఫోన్ చేయండి. చెప్పండి.